చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, సీతా స్వయంవరం సమయంలోనే శ్రీరాముడు మిథిలకు చేరుకున్నాడా? రాముడు శివధనుసును ఎక్కుపెట్టడంలో ఆంతర్యం ఏమిటి? మిథిల సందర్శనం అనేది ధనుస్సును చూడడం కోసం మాత్రమే, సీతా స్వయంవరం కోసం కాదు. వీరుడైన రామచంద్రమూర్తికి ఎక్కడ ఏ విధమైన శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయో వాటిని చూడడంలో క్షత్రియోచితమైన ఉబలాటం ఎక్కువ. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ అనంతరం రామచంద్రమూర్తికి ఇక్కడికి దగ్గరలోనే మిథిలా నగరం ఉన్నది. అక్కడ చాలా గొప్ప శివధనుస్సు ఉన్నది. వంశపారంపర్యంగా ఆ కుటుంబంలో దేవరాతులకు అందించిన ఆ ధనుస్సు అలా రక్షణ పొందుతూ ఉన్నది. అది ఈశ్వరునికి సంబంధించిన 3 ధనుస్సులలో ఒకటి. నీవు చూడవలసింది అని చెప్పి తీసుకురావడం మిథిల సందర్శనం వెనుక ఉన్న పరమార్థం. కేవలం ధనుస్సును చూడడం మాత్రమే రాముని సంకల్పం. వీరుడైన ఆ క్షత్రియ వీరుడైన రామచంద్రమూర్తి ధనుస్సు చేతబుచ్చుకున్నాడు, ఎక్కుపెట్టే ప్రయత్నం చేశాడు. అది భంగింపబడింది. ఆజానుబాహం అరవింద దళాయతాక్షం. విల్లుని ఎక్కుపెట్టడం అంటే నేలబారుగా పడుకోబెట్టేసి ఒకవైపున తాడు కట్టి లాగేసేసి రెండో వైపు తాడు కట్టడం ఇది కాదు. ఇలా నేరబారుగా ఉండే కట్టెలకు తాడు కట్టడం అర్థం వేరు. ధనుస్సుకు నారి సారించడం కంటే ముందు, నారిని సంధింపజేయడం కంటే ముందు నారిని బిగించాలి. ధనుసు చేతపుచ్చుకొని అలా వంచి తాడు కట్టివేసి ఆ తదుపరి అల్లత్రాడును సంధించాలి, ధనుష్టంకారం చేయాలి. అలా వంచే సమయంలో ఎంత బలంగా మనం ఆ ధనుస్సు వంచి ఈ నారి తాడు కడితే అంతగా శక్తి అందులో నిండుతుంది. యాక్షన్ రియాక్షన్. ఆ వంచే సమయంలో వీరుడు కాబట్టి ఆ ధనుస్సు విరిగిపోయింది. ఇలా ప్రయత్నం చేసిన వీరుడికి నేను నా కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తాను అని నా ప్రతిజ్ఞాపూర్వం సంకల్పం చేశాను అంటూ జనకుడు చెప్పడం, ఇది ముందు చెప్పలేదే అని రాముడు చెప్పడం, ఈ వివాహ వృత్తాంతాలు ఇవన్నీ కూడా మా నాన్నగారి చెప్పాలి, ఆయన వస్తే కానీ వివాహం కాదు అని చెప్పడం, ఇవన్నీ కూడా మనం శ్రీరామాయణం బాలకాండలో 66వ సర్గ నుంచి 72వ సర్గ వరకు వివరంగా చదువుకుంటూ ఉంటాం. అనాజ్ఞప్తోపి కురుతౌ పితుఃకార్యం స ఉత్తమః. ఆజ్ఞాపించకుండానే తండ్రి మనసులో ఏముందో తెలుసుకుని ప్రవర్తించేటటువంటి వాడు ఉత్తముడైన కుమారుడు, అతడు రాముడు. అలా కాని వాళ్ళంతా ఉత్త కుమారులు అవుతారు. ఉత్తమ కుమారులు దేవుడు ఎరుగుగాక ఉత్త కుమారులు అవుతూ ఉన్నారు. ఇది సంగతి. గురుగారు, శివకేశవులు ఇరువురిలో ఎవరు ముందు ఆవిర్భవించారు? ఎవరు ఎవరిని సృజించారు? శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఈ ముగ్గురికి మూలం మహత్తు అనే ఒక సత్యం. దానినే వేదం బ్రహ్మము అని సంబోధన చేస్తుంది. ఈ బ్రహ్మము అనేది మహాశివస్వరూపం. ఇక్కడ శం అంటే ఆకాశం. మనం పురాణాలలో చూచే అజిన చర్మాంబరధరుడు, కిరీటి, త్రిశూలధారి, ఈ శివుడు పరబ్రహ్మ చైతన్య స్వరూపమైన శివుడు ఒకరు కారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు సమానమే. సృష్టి స్థితి లయకారకులుగా ఈ ముగ్గురిని మొదటగా సృష్టించినటువంటి పరబ్రహ్మ చైతన్యం వారికి ఇచ్చిన విధులుగా నిర్ణయించింది. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విధులను అష్టాదశ పురాణాలు మనకు తెలియజేస్తాయి. వీటిలో 10 పురాణాలు శివుడే సత్యం అంటూ ప్రబోధం చేయగా 6 పురాణాలు విష్ణువే సత్యం అంటూ ప్రబోధం చేస్తాయి. మిగతా 2 కూడా జగన్మాత సత్యం అంటూ ప్రబోధం చేస్తాయి. నారద, పద్మ, విష్ణు, భాగవతాది గ్రంథాలు విష్ణు భక్తి పారమ్యాన్ని బోధిస్తూ ఉంటే,
మిగతా పురాణాలన్నీ కూడా శివభక్తినే మనకు బోధిస్తూ ఉంటాయి. వేదం బోధించిన పరబ్రహ్మ చైతన్యం మనకు కనిపించే ఈ శివుడు, బ్రహ్మ లేక విష్ణువు ఈ ముగ్గురికి భిన్నం. ఆ శివస్వరూపం వేరే. అదేంటి? అది రూపం లేనిది. తదేకో అవశిష్ట శివ కేవలోహం అంటూ శంకర భగవత్పాదుల వారు అందించిన పరబ్రహ్మ చైతన్యం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ అన్నిటినీ తీసివేస్తే ఏది చివరికి మిగులుతుందో అది పరబ్రహ్మ చైతన్య స్వరూపం, అద్వైతం. అది నిజమైనది. సామాన్యులకు ఇంత కష్టంగా చెప్పారేమిటో సులభంగా చెప్పండి. శివుడా విష్ణువా? ఎవరు ముందు? శివుడే ముందు. ఆదిశంకరులు ముందు, అనంతరం భగవద్ రామానుజులు. ఇది చరిత్ర కాదనలేని సత్యం కదా. ఆదిశంకరులు బోధించిన ఆ జ్ఞానం ఏమిటి? అంతా ఒక్కటే అన్న జ్ఞానం తెచ్చుకోవడం. భగవద్ రామానుజులు బోధించిన సత్యం ఏమిటి? అందులో విశేషత కలిగి ఉండడం, విశిష్టాద్వైతం అన్న ప్రబోధం చేయడం. కాబట్టి అద్వైతమే అన్నిటికీ మూలం, సమస్తము ఒక్కటే అన్న జ్ఞానం ఆరంభం. ఇది విషయం. గురుగారు, వేదాలు అపౌరుషేయాలు. అటువంటి వేదాల్ని సోమకాసురుడు ఎలా దొంగతనం చేశాడు? విష్ణువు ఎలా రక్షించాడు? అపౌరుషేయములు అంటే అర్థం మానవుల చేత లిఖింపబడినవి అని మాత్రమే కాదు, మానవులు సృష్టించనటువంటివి అని చెప్పుకోవాలి. పూర్వకాలంలో వ్రాత లేదు, అలా వినాలి, ఇలా చెప్పాలి. సంథ, వల్లే, పారాయణ, ఈ మూడే పదాలు. వినడం, అనడం, ఈ చదవడం రాయడం అప్పుడు లేని కథ. ఇదంతా తాటాకులు వచ్చాక, తాటాకుల చప్పుళ్ళు పెరిగాక. తాటాకంటే మనం చూసే ఈనాడు ఈత, తాటి, ఈ చెట్ల వ్యవహారం కాదు, మళ్ళీ అది వేరే భూర్జ పత్రం, ఆ పత్రమే వేరు. ఈ తాటాకు పత్రం, ఆ భూర్జ పత్రాలు ఒకటి కావు. సంప్రదాయంలో అనాది అనుకున్నప్పుడు వేదాలు అపౌరుషేయాలు. వినిపింపబడగా ఎవరు వినిపించారు? పరబ్రహ్మము, ఓంకార స్వరూపము, ఇన్ఫినిటీ, తెలియని ఒకానొక నాదం ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎలా నమ్మాలి? రెండు చేతులు ఇలా చెవుల వద్ద పెట్టుకొని చెవులని గట్టిగా నొక్కిపెట్టి కాసేపేక చెవి దూరం చేస్తూ ఉంటే, ఇలా దగ్గర దూరం దగ్గర దూరం చేస్తే మన మాట మనకే భిన్నంగా తోస్తుంది, శబ్దం వినిపిస్తుంది. త్యాగరాజ స్వామి వారు దానినే నాదాతను మనిషం శంకరం అన్నారు. ఇది శబ్ద బ్రహ్మ చైతన్య స్వరూపం. ప్రపంచమంతా శబ్దంతో నిండి ఉన్నది. అది శివం, అది సత్యం. ఒక శంఖును ఇలా చెవి దగ్గర పెట్టుకుంటే శబ్దం వినిపిస్తుంది అని అదేదో చిత్రంలో ఆరాధన అనుకుంటాను, ఏదో సినిమాలో చూపిస్తారు కదా. ఇది ఎలా వాస్తవికంగా ఉంటుందో శంఖం దాకా ఎందుకు, మన చేయి చాలు. అపౌరుషేయాలైనటువంటి వేదాలను సోమకుడు ఎలా తస్కరించాడు? అపౌరుషేయాలైన ఈ వేదాలను అంటే వినిపింపబడినటువంటి ఆ వేదాలను ఋషులు అధ్యయనం చేస్తున్నారు. వీరికి ఇవి వినపడకుండా చెయ్యాలి, అంతకు రెట్టింపు ధ్వనిని సృష్టించాడు. ఇవి వినపడకుండా అయిపోయాయి. దానికే సాగర ఘోష అంటూ ఉంటారు, సముద్ర ఘోష. నేను ఏం చెప్పినా నా మాట ఒక్కడు వినరు ఈ ఇంట్లో. నా మాట్లాడే మాటలన్నీ కూడా సముద్రం దగ్గర పెట్టిన ఘోష వలె, సాగర ఘోష వలె అయిపోతున్నాయి. సముద్రం ఎలా ఘోష పెడుతుంటుందో వినపడదు. మన మాట అంతే. ఆ సోమకుడు అనే పేరు గల అసురశక్తి ఇంతకంటే పెద్ద శబ్దం చేయడంతో ఆ జ్ఞానం ఈ లోకాలకు, బ్రహ్మదేవుడికి, జ్ఞాన స్వరూపానికి అందకుండా పోయింది. అవివేకం పెరిగింది అని అర్థం. పుస్తకాలు చంగలో పెట్టేసుకున్నాడు, సముద్రంలో దూరాడు, అంతం చేశాడు, తెచ్చిచ్చాడు. ఇవన్నీ కూడా విష్ణువు బాగా గొప్ప అని ప్రబోధం చేసేటటువంటి పురాణాలు, విష్ణు పురాణాలు ఇలాంటివన్నీ చెప్పాయి. కానీ మూలంలో వేదార్థంగా మనం స్వీకరిస్తే సత్యాన్ని సత్యంగా గుర్తించే ప్రయత్నం చేయాలి, ఆలోచన చెయ్యాలి. ఆర్ద్రాం జ్వలంతీం తర్ప్తాం తర్పయంతీం. ఒకానొక తడి చెమ్మ ఆ పైన ఉండే ఓజోన్ పొరని భిన్నం చేసుకొని భూమి మీద వచ్చి చేరి జీవరూపం పొందింది అని వేదం ప్రబోధం చేస్తుంది.
అనంతరం ఆ ఒకటిగా ఉన్న అణువు 2, 4 ఇలా రూపాలుగా మారడానికి మూల కారణం శబ్ద బ్రహ్మము, ధ్వని ప్రకంపనలు, వైబ్రేషన్స్ అంటాం కదా. ఈ వైబ్రేషన్స్ మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ కావాలి. ఒక గంటని ఇలా పట్టేస్తే గంట వాగించడం కోసం అన్నారు ఒక సినిమా మాటల రచయిత. మరి ఇలా పట్టేస్తే అంటే కొట్టేయడానికి అని అదే రచయిత చెప్తాడు. ఒక గంటని ఇలా పట్టుకుని వాయిస్తూ ఉంటే వచ్చే శబ్దం మనలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అదే పనిగా మ్రోగిస్తూ ఉంటే చికాకు కూడా కలుగుతుంది. మితి, పరిమితి, అపౌరుషేయములు అని పేరు పొందిన ఈ వేదాలను బ్రహ్మజ్ఞానానికి అంతకంటే కూడా మించిన శబ్దాన్ని సృష్టించడంతో అతడు సోమకుడయ్యాడు. అతడిని అంతం చేసిన ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం శ్రీమన్నారాయణమూర్తి, మత్స్యావతారం ఇలా మనకు పురాణాలు కథల రూపంలో బోధించాయి. ఏ చుక్క తడి చెమ్మ ఓజోన్ పొరను భిన్నం చేసుకుని ఇలా వచ్చిందో అటువంటి చుక్కనే, అటువంటి తడి చెమ్మనే జ్ఞానాన్ని నిరోధించే శత్రువులను నియంత్రించింది. అది మత్స్యం, మొట్టమొదటి జీవులలో మొదటిది. ఇలా చెప్పింది వేదం. గురుగారు, పిల్లి ఎదురైతే అపశకునమా? మార్జాలం ద్వారా మన సంప్రదాయం మనకు ఎటువంటి అంశాలని తెలియజేస్తుంది? ఎవరినైనా అదేమిటి పిల్లి అంటే పిల్లి కాదు మార్జాలం అని ఒక సామెత చెప్తూ ఉంటారు. మనబోటి వ్యక్తి ఆ పిల్లికి అడ్డం వస్తే ఆ పిల్లి మనసులో కూడా ఒక ఊహ కదులుతుంది. అబ్బా, వీడి కనిపించాడు ఆ పొద్దున్నే, ఈ రోజు నాకు ఒక్క ఎలుక కూడా దొరకదు. అపశకునం పిల్లి కూడా అనుకోవచ్చు. మనని చూసి ఆలోచన చేస్తే పిల్లి కూడా మనకు నవ్వు తెప్పిస్తుంది. మౌనంగా తన మానాన తాను అలా వెళ్ళిపోతున్న పిల్లిని మనం తరిమితే, ఆ పిల్లికి అడ్డంగా ఒక గోడ వస్తే ఆ పిల్లి ఒక్కసారి వెనుదిరిగి చూస్తుంది, ఒక శబ్దం కూడా చేస్తుంది. పిల్లి తోక నిక్కబడుచుకుంటే మనకు భయం వేస్తుంది, పారిపోతాం. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. పిల్లి అడ్డంగా వస్తే అపశకునం. పిల్లిని నమ్మకూడదు, పిల్లిని పెంచకూడదు. ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలే, శకునాలే. ఎందుకు చెప్పారు ఇవన్నీ కూడాను? పిల్లి కథ ఏమిటి? పిల్లి విషజంతువు, మాంసాహారం స్వీకరించడం దాని నైజం. రెండూ స్వీకరించినప్పటికీ అవిశ్వాసంతో కూడుకున్నది. ఏ ఇంట్లో తనకు పాలు పెరుగు లభిస్తాయో ఆ ఇంట్లో ఉండే పాలు పెరుగులనే తస్కరించే గుణం కలది. కాబట్టి పిల్లిని అవిశ్వాస జంతువుగా భారతీయం గుర్తించింది. కుక్కను పెంచుకోవాలి, శ్వానము జాగిలము విశ్వాసం కలది, ఆహారం పెట్టాలి. పిల్లికి సంప్రదాయంలో చోటు లేదు. ఇలా గుర్తించిన ఆర్ష విజ్ఞానం 96 న్యాయాలంటూ ఉన్నాయి. షణ్ణవతిత న్యాయాలు న్యాయశాస్త్రంలో, సంప్రదాయంలో చెప్పబడిన న్యాయశాస్త్రంలో 96 న్యాయాలు. వాటిలో మార్జాల న్యాయం, మర్కట న్యాయం అనేవి రెండూ ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుడు భక్తుడు అనే సంబంధాన్ని మనకు దృష్టాంతంగా చెప్పడం కోసం మార్జాల న్యాయం, మర్కట కిషోర న్యాయం. పిల్లి తన పిల్లలను ఒక చోట నుంచి మరొక చోట పిల్లి పిల్లలను ఇల్లుని మార్చినట్లు అని చెబుతూ ఉంటారే, అలా పట్టుకుపోయే సమయంలో ఆ పిల్లి పిల్ల మెడను తల్లి పిల్లి కరిచి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇది భారతీయం అంగీకరించిన ఆధ్యాత్మికత కాదు. మరి ఒక వైపున ఒక కోతి అలా వెళుతూ ఉంటే తల్లి కోతి, పిల్ల కోతి ఆ తల్లి కోతి కడుపును కరిచి పట్టుకొని పోతుంది. ఇది భారతీయం అంగీకరించింది. భగవంతుడిని భక్తుడు పట్టుకోవాలి, ఆశ్రయం కోరాలి. నా మానాన నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటాను, భగవంతుడిని రక్షించాలి అంటే పిల్లి పిల్ల మెడ పట్టుకుని పోయినట్లుగా అంగీకరించదు. భాగవతంలో హిరణ్యకశ్యపుడు తన అన్న హిరణ్యాక్షుడిని విష్ణువు సంహరించాడు
అన్న విషయం తెలిసి రోధిస్తున్న తల్లితో ఏడవకు అని చెప్పి ఒక ఇంట్లో పుట్టిన పిల్లవాడిని ఇంటికి తీసుకువచ్చి మాట్లాడిస్తాడు. ఆ సమయంలో ఒక పిల్లి కారణంగా నేను నా తల్లిదండ్రులు విడిచి మరొక ఇంటికి కూడా వెళ్ళబోతున్నాను అంటూ భాగవతంలో కూడా పిల్లి దృష్టాంతాన్ని మనం చూడవచ్చు. మనం తినే తిండి ముద్దలని పిల్లి ఎదురుగా కూర్చొని లెక్క పెడుతూ ఉంటుంది. పిల్లి కంటి చూపు పడిన తిండి మనం తింటే మనకు ఆ ఆహారం అజీర్ణమవుతుంది, పొల్లని త్రేణుపులు వస్తాయి. ఇవన్నీ అంధవిశ్వాసాలు కావు, నమ్మకంతో ఉన్న విషయాలే. కాబట్టి ఇలాంటి వాడు నాకు ఎడ్డుగా వస్తే ఈరోజు నాకు ఒక్క ఎలక కూడా దొరకదు అని పిల్లి కూడా బాధపడుతుంది. మహాభారతంలో ధర్మరాజుకు భీష్మాచార్యుల వారు పిల్లి ఎలుక కథ చెబుతారు. మనం చూసేటటువంటి టామ్ అండ్ జెర్రీ కథ ఏదైతే ఉందో వాల్ట్ డిస్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఇది వారిది కాదు, మహాభారతాంతర్గతమైనది పిల్లి ఎలుక కథ. శుక్రనీతి అంటూ ఎలక ఆ పిల్లితో చెబుతుంది, నమ్మదగిన వారిని నిజంగా నమ్మకూడదు, తగిన వారిని కూడా పూర్తిగా నమ్మకూడదు. నేను ఎవరిని నమ్మను, నా ప్రవర్తన మట్టుకు అందరూ నన్ను నమ్మాలి అన్నంత అమాయకంగా ఉంటుంది. నిన్ను నేను నమ్మను అని ఆ ఎలక పిల్లితో చెబుతుంది. ఎలక పిల్లి కథ శాంతి పర్వంలో చూడవచ్చు. మహాభారతం భీష్ముడే చెబుతాడు. కాబట్టి పిల్లి కథ ఎంత అంటే అనంతం అని చెప్పుకోవాలి. గురుగారు, వివాహాది శుభ కార్యక్రమాలలో వధువు కాళ్లకు పారాణి అలంకరిస్తారు. ఇలా అలంకరించటంలో ఆంతర్యం ఏమిటి? పారాణి సహజమైన అలంకారం. అమ్మాయి నడిస్తే అరికాలు కందిపోతుంది, అబ్బాయి నడిస్తే అరికాలు కెంపు వర్ణానికి మారుతుంది. అరచెయ్యి ఇలా ముట్టుకుంటే ఎర్రగా సుకుమారంగా సుకోమలంగా, రాళ్ళు రప్పులు కుట్టేవారి చేతుల్లాగా ఉండకూడదు. అమ్మాయి పుష్పాలు కూడా తుంచలేనంత సుకుమారంగా ఉంటుంది. కమలములు పాదములు హస్తములు సహజమైన ఆభరణము. అయితే ఈ పారాణి పసుపు సున్నము కలిపిన మిశ్రమం, రంగు కాదు. ఈనాటి కాలంలో నాట్య కళాకారిణులు ఒక రంగు పెయింట్ వినియోగిస్తూ ఉంటారు. వివాహంలో కూడా అదే అలంకరిస్తున్నారు. పసుపు సున్నము ఈ రెండింటి మిశ్రమాన్ని ఆ అరచేతికి అరికాలికి పారాణిగా వ్రాయడంలో వ్యాధులు ఇక రాకూడదు అనే సంకల్పం ఉంటుంది. వివాహ సమయంలో మంగళ స్నానాలు, అనంతరం నీటిలో చేతులు ఉంచడం, మాటిమాటికి కాళ్ళు కడుక్కోవడం, అనంతరం కూడా నీటిలో చేసే పనులు అధికంగా ఉండడం, వ్యాధి నిరోధక శక్తి, సహజమైన ద్రవ్యముల వినియోగం, అందంగా కనిపించడం, ఈ లక్ష్యంతో పారాణి అలంకరించాలి. అనంతరం ఈ పారాణి 2-3 రోజులైనా ఉండాలి అనే జిజ్ఞాసతో గోరింటతో పారాణిని అలంకరించడం ఆనవాయితీగా మారింది. మొదటి ఉద్దేశ్యం వ్యాధి నిరోధక లక్షణం, రెండవ ఉద్దేశ్యం సుకుమారంగా ఉన్నారు వీరు, వరుడు వధువు అంటే ఎన్నుకోబడిన వారు అని అర్థం. ప్రత్యేకత వీరే. ఎవరి వివాహంలో వారే కదా కథానాయకుడు, ఎవరి వివాహంలో వారే కదా కథానాయిక. అలాంటి గుర్తింపు. 3, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సహజమైన ఆభరణంగా మారడం. ఎవరికైనా సహజమైన ఆభరణం నవ్వు, దానికంటే మించిన ఆభరణాలు ఇంకేవీ లేవు. రకరకాల గొలుసులు వేసుకున్నా, ఉంగరాలు వేసుకున్నా, భుజకీర్తిని పెట్టుకున్నా, ఎన్ని ఆభరణాలు పెట్టినా రానటువంటి సొగసు ఒక్క నవ్వు వల్ల వస్తుంది. దానికి ఆ నవ్వినప్పుడు పలువరస జిగేలుమని మెరిసే విధంగా అరచేతిలో ఉన్న పారాణి, పాదములకు ఉండే పారాణి, ఈ వెలుగులు అక్కడ ప్రతిఫలించాయి అని శ్రీరామాయణం వర్ణన. కనుక పారాణి మొదటి లక్ష్యం
రోగ నిరోధక శక్తిని పెంపొందించడం. రెండవ లక్షణం సహజమైన ఆభరణం. మూడవ లక్షణం వీరిరువురూ ప్రత్యేకం అని మనకు చెప్పడం. ఈ సహజమైన సున్నం పసుపు మిశ్రమంతో వచ్చే చందనం పోయి కృత్రిమమైన రంగులు రావడం మట్టుకు బాధాకరం, దుఃఖదాయకం. గురుగారు, అమృతం అంటే ఏమిటి? దేవతలు స్వీకరించేదే అమృతమా? అమృతంకు ఉన్నటువంటి శక్తి ఏమిటి? అమృతం తాగిన వాళ్ళు అమ్మా నాన్నలు అంటూ ఒక సినీ కవి కూడా చెప్పి ఉన్నాడు. వారు స్వీకరించకుండా మాకు ఇచ్చారు కదా, కాబట్టి వారు మాకు ప్రత్యక్ష దేవతలు. ఆ పాట పూర్తి చరణాలు ఇలా మనకు ఒక మంచి ప్రబోధం చేస్తాయి. కనిపించని దేవతలు ఎవరో తెలియదు కానీ కనిపించే దేవతలు పితృదేవతలు. ప్రత్యక్షంగా సజీవంగా ఉంటే అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అంటారే, అంటే ఇక వారికి మరణం లేనట్ట. దాని అర్థం ఏమిటి? అమృతం అంటే ఆలోచన స్వార్థపూరితం కాకపోవడం. మృతం అయిపోయేది, లేకుండా అయిపోయేది. అలా ఏదీ లేదు కదా, మళ్ళీ పుట్టాలి కదా. ఆ మళ్ళీ పుట్టే దశ కూడా లేకుండా ఉండడమే అమృతం. ఆలోచనను భగవదర్పణం చేయడం అమృతం. ఎవరికైతే కనురెప్పపాటు ఉండదో వారు అమృతం తాగిన వాళ్ళు. కనురెప్పపాటు, ఐలిడ్స్ కొట్టుకోవడం, చాలా ప్రేమ ప్రకటించే సమయంలోనో లేక మనసులో ఉండే ఆలోచనలు ఎదుటి వారికి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి అనే ఊహతోటో ఒక కన్ను రెప్పపాటు మాత్రమే కొట్టడం, లేదా రెండు కళ్ళు రెప్పలు అల్లార్చే విధంగా కొట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. రెప్పలు ఇలా కొట్టుకోవడానికి నిమిషం పాటు అని చెప్పే సంప్రదాయం అన్నిమిషులు రెప్పపాటు లేని వాళ్ళు దేవతలు అంటుంది. తెలుగు కావ్యంలో చేమకూర వెంకటకవి విజయ విలాసములో అర్జునుడు అలా వీధిలో పోతూ ఉంటే అర్జునుడి సౌందర్యాన్ని చూచినటువంటి మిద్దెలలో మేడలలో ఉండే మహిళలు, యువతులు ముందు చూచి ఆశ్చర్యంతో సంతోషపడిపోయి ఆ తదుపరి చాలా బాధపడ్డారు, దుఃఖించారు. అయ్యో, మేము దేవతలమైనా కాకపోతేమే, మాకు కందునిప్పపాటు ఉన్నది. మేము దేవతలమే అయి ఉంటే కన్నురెప్పపాటు కూడా లేకుండా అర్జునుడి సౌందర్యాన్ని అలా చూస్తూ ఉండేవాళ్ళమే అంటూ ఆ మహిళలంతా దుఃఖపడినట్లుగా చేమకూర వెంకటకవి రాసిన ఈ పద్యాన్ని చూచి విశ్వనాథ సత్యనారాయణ గారు చేమకూర మంచి పాకములో పడ్డది అని శ్లేషంలో చెప్పినట్టుగా పెద్దలు చెబుతూ ఉంటారు. అమృతం తాగితే ఆరోగ్యం చేకూరుతుంది. ఆ అమృతం భగవంతుడి మీద ఆలోచన. శరీరం ఇవాళ ఉంటుంది, పోతుంది. మనస్సుకు బలం చేకూర్చేది అమృతం. ఆ అమృతం ధర్మాన్ని అనుసరిస్తే వచ్చేటటువంటి శక్తి. ఆ అమృతం అమ్మా నాన్న మాట వింటే వచ్చేటటువంటి శక్తి. కనుకనే సంప్రదాయం ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు, దేవతలు కూడా శాశ్వతంగా ఉండరు. ఒక్కొక్క యుగంలో దేవతల వరుస మారిపోతుంటుంది. ఒక్కొక్క మహాయుగంలో మొత్తం దేవతలే మారిపోతారు. కొత్త ఇంద్రుడే వస్తాడు, కొత్త ప్రజాపతి వస్తాడు. కాబోయే కాలానికి 9వ బ్రహ్మ ఆంజనేయుడే ఇప్పుడు అతను అయిపోతాడు కదా. దేవతలకు కూడా శాశ్వతత్వం లేదు. అమృతత్వం తాగిన వారు కదా, అమృతం పొందిన వారు కదా, అయినా కూడా శాశ్వతత్వం లేదు. శాశ్వతంగా ఉండే సత్యం ఒక్కటే, అది పరబ్రహ్మము. అది శివుడు కాదు, మళ్ళీ బ్రహ్మము అని మాత్రమే సంబోధన చేసింది ఆర్ష విజ్ఞానం, వేదం. అమృతం అంటే ఆలోచనలను స్వార్థపరంగా మార్చుకోకపోవడం, ఇది అర్థం. ఇలా తీసుకోవాలి. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.